అనామిక చాప్టర్ 16. బద్రీనాథ్ గారు అనామిక అలా యశ్వంత్కి చెప్తూ ఉండగా లోపలికి వచ్చారు. అనామిక, అది ఆపి వెళ్ళి వంట పని చూడు అని అనామికని కొంచెం కోపంగా అన్నారు. దాంతో అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆయన వచ్చి యశ్వంత్ దగ్గర కూర్చొని, నీ మీద నాకు చాలా కోపం వచ్చింది, కానీ త్రివేది నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు. ప్రస్తుతం నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. యష్న మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మనందరం దాని గురించి బాధపడుతూనే ఉన్నాం. ఆమె స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. కానీ జీవితం ఎవరి కోసం ఆగదు. నేను చెప్పేది విను. యష్నాని మర్చిపో. నీ జీవితంలో ముందుకు సాగిపో. మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించు. ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకొని, నాతురం నిన్ను రేపు స్టేషన్లో దింపుతాడు అని అన్నారు. ఆయన యశ్వంత్కి అదంతా చెప్పి గది నుంచి బయటికి వెళ్ళాక, యశ్వంత్, నేను ఎలా జీవితంలో ముందుకు వెళ్ళగలను? నాకు నిజం తెలిసిన రోజు నేను ఇక్కడికి వచ్చి ఉంటే బహుశా ఈరోజు నా యష్న నాతో ఉండేది, బతికి ఉండేది. నేనే ప్రతిదాన్ని నాశనం చేసేశాను అని తనని తాను ఇంకా నిందించుకుంటూ తిట్టుకుంటూ అలానే మంచం కింద కూర్చుండిపోయాడు. అప్పుడే తనకి మంచం కింద ఒక డైరీ కనిపించింది. యశ్వంత్ తొందరగా ఆ డైరీని తీసి చదవడం మొదలుపెట్టాడు. ఈరోజు మొదటిసారి తన స్వార్థం చూసుకోకుండా తెలియని వాళ్ళకి సహాయం చేసే అబ్బాయి గురించి నేను తెలుసుకున్నాను. సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్కి కృతజ్ఞతలు రాయాలని అనిపిస్తుంది. యశ్వంత్ తర్వాత పేజీని ఓపెన్ చేశాడు. ఈరోజు నా కృతజ్ఞత లేఖకి సమాధానం వచ్చింది. ఇది వింతగా ఉంది. అసలు సమాధానం రాదని నేను అనుకున్నాను. ఎందుకంటే మనుషులు ఇలా లెటర్స్ని నమ్మరు. ఈ వ్యక్తి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అని అక్కడ రాసి ఉంది. యశ్వంత్ అలా పేజీ తిప్పుతూనే ఉన్నాడు. ఆఖరి కొన్ని పేజీల్లో యష్న తన మనసులోని మాటలు చాలా క్లియర్గా రాసి పెట్టుకుంది. ఈరోజు నేను ముంబై నుండి తిరిగి వచ్చాను. ముంబైలో యశ్వంత్ వేరొకరిని ప్రేమిస్తున్నాడని మరియు ఆ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసింది. అతను నన్ను ప్రేమిస్తున్నాడని నేను అనుకున్నాను, కానీ నేను ఇంత మూర్ఖురాలినా? లేఖల ద్వారా ప్రేమను ఎలా నమ్మాను? నాకు తను ఎదురుగా వెళ్ళాలనిపించింది. ఆ రోజు అకస్మాత్తుగా ఆ బిల్డర్ నుండి కాల్ వచ్చింది. నేను వెళ్ళకపోయాను. ఆ తర్వాత యశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని చూశాను. యశ్వంత్ ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నాడు. అతని తిరస్కారాన్ని నేను వినే ధైర్యం చేయలేకపోయాను. అందుకే తిరిగి వచ్చేశాను. ముంబై నుంచి తిరిగి వచ్చి 2 నెలలైంది. ఈ 2 నెలల్లో యశ్వంత్ మీద నాకు కోపం ఎందుకు రావడం లేదు? నేను అతన్ని ప్రేమించలేదా? నేను అతన్ని ప్రేమించకపోతే అతని మాటల గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాను? నేను ఇప్పటికీ అతన్ని ఎందుకు నమ్ముతున్నాను? అతనికి ఏదో మిస్అండర్స్టాండింగ్ అయినట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది? నేను అతనికి ఇంకో ఉత్తరం రాయాలా? లేదు. యశ్వంత్ వేరొకరిని ప్రేమిస్తే నేను వారి మధ్యకి వెళ్ళడం సరికాదు. ఎలాగో నాన్నకి మాట ఇచ్చాను. యశ్వంత్ తప్పువాడు అయితే నా జీవితంలో అన్ని నిర్ణయాలు నాన్నే తీసుకుంటారు అని. యశ్వంత్ తర్వాత పేజీ తిప్పి చూశాడు. అక్కడ ఇలా రాసి ఉంది, ఇంతకుముందు జరిగిందే నేడు మళ్ళీ జరుగుతుంది. అనాథాశ్రమం కోసం జరిగిన పోరాటం ఇప్పుడు పాఠశాల కోసం పోరాటంగా మారింది. ఈ బిల్డర్ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఏదైతేనేం నానా నేను వాళ్ళని వదలడం లేదు. ఈరోజు నాకు ఆ బిల్డర్ గురించి కొన్ని నిజాలు తెలిసాయి. దాని గురించే ఇంకొంచెం తెలుసుకోవడానికి వెళ్తున్నా. నేను సజీవంగా తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సాధించి తీరుతాను అని అక్కడ రాసి ఉంది. యశ్వంత్ ఆ డైరీని మళ్ళీ మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం అనామిక యష్నా గదిలోకి వెళ్ళింది. అక్కడ చూస్తే యశ్వంత్ కనిపించలేదు. బద్రీనాథ్ గారు కూడా వచ్చి అనామికను యశ్వంత్ ఎక్కడా అని అడిగాడు. ఇద్దరు ఇల్లంతా వెతికారు యశ్వంత్ కోసం, కానీ తను ఎక్కడా కనిపించలేదు. వెళ్ళిపోయినట్టున్నాడు. ఇది మంచి విషయమేలే
అని అన్నారు బద్రీనాథ్ గారు. ఆయన టీవీ ఆన్ చేసి దాని ముందు కూర్చున్నారు. అప్పుడే అదే బిల్డర్కి సంబంధించిన కొన్ని విషయాలు న్యూస్లో వస్తుంది. బిల్డర్ని అరెస్ట్ చేశారని ఆయన విన్నారు. ఇది విన్న అనామిక కూడా ఆశ్చర్యపోయి, నాన్న, ఈ బిల్డర్ అతనే కదా అని అడిగింది. అవును అను, తనే అని బద్రీనాథ్ గారు కూడా ఆశ్చర్యంగా ఆ న్యూస్ని చూస్తూ ఉన్నారు. ఆ బిల్డర్ తన జీవితకాలంలో చేసిన అన్ని వ్యాపారాల గురించి ఉంది. తను ఎవరిని చంపాడో, తన చీకటి కోణాలు ఏంటో అన్నిటి గురించి న్యూస్ వస్తూ ఉంది. ఆ న్యూస్లోనే యష్నా గురించి, తను సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు అన్నిటి గురించి కూడా చూపిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి ఇదంతా ఎలా జరిగింది అని అనుకున్నారు బద్రీనాథ్ గారు. యశ్వంత్ అప్పుడే అక్కడికి వచ్చి, యష్నా స్వయంగా చెప్పింది కదా, ఈ బిల్డర్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సాధిస్తాను అని, ఆ ఆధారాలు కోర్టులో ఇచ్చేశాను అని అన్నాడు. యశ్వంత్ గొంతు విని ఇద్దరు అతని వైపు చూశారు. ఆ సాక్ష్యాలు నీకు ఎక్కడ దొరికాయి అని అడిగింది అనామిక. యశ్వంత్కి అప్పుడే అనామిక అన్న మాటలు, యష్నా అన్న మాటలు గుర్తొచ్చాయి. ఓ హలో, ఊపిరి మాత్రమే పీల్చుకొని జీవిస్తున్న మనిషి అక్కడ కాదమ్మా, ఇక్కడ రాత్రిపూట పొదళ్ళ వెనక ఎవ్వరూ మిమ్మల్ని కనుగొనలేరు అని అన్న యష్నా మాటలు గుర్తొచ్చి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ సాక్ష్యాలని వెతికాడు యశ్వంత్. అవి అక్కడ దొరికాయి. యష్నా వాటిని దాచి ఉంచిన ప్రదేశం చెట్టు వెనుక అక్కడే దొరికాయి అని అనామికతో అన్నాడు యశ్వంత్. ముగ్గురు కూర్చొని యష్నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. కొంత సమయం తర్వాత బద్రీనాథ్ గారు తన దగ్గరికి వచ్చి యశ్వంత్ని గట్టిగా కౌగిలించుకొని, నీకు చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ పాఠశాలను రక్షించినందుకు కాదు, నా కూతురు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నందుకు. నువ్వు తన నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. ఆమె పూర్తి చేయలేని పనిని నువ్వు పూర్తి చేశావు. చాలా థ్యాంక్స్. బహుశా నా కూతురికి నీకంటే మంచి అబ్బాయిని నేను తీసుకురాలేను. ఈరోజు నా కూతురు చాయిస్ మీద నేను గర్వపడుతున్నాను అని గర్వంగా అన్నారు బద్రీనాథ్ గారు. యశ్వంత్ కూడా బద్రీనాథ్ గారిని కౌగిలించుకున్నారు. ఇద్దరు యష్నా గురించి ఆలోచిస్తూ కాసేపు యష్నా గురించే బాధపడుతూ ఉన్నారు. కొద్దిసేపు అయ్యాక యష్నా గదిలోకి వెళ్ళి యశ్వంత్ అక్కడే కూర్చొని తన పుస్తకాల్ని చదువుతూ ఉన్నాడు. అనామిక లోపలికి వచ్చి, చాలా థ్యాంక్స్ అని అంది. యష్నా బ్రతికుండగా ఆమెకు సహాయం చేయలేకపోయినందుకు నేను జీవితాంతం పశ్చాత్తాపపడుతూనే ఉంటాను అని బాధగా అన్నాడు యశ్వంత్. అక్క ఈరోజు ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉంటుంది అని అంది అనామిక. నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడిగాడు యశ్వంత్. చెప్పండి ఏంటి అని అడిగింది అనామిక. నేను యష్నాని చివరిసారిగా చూడాలనుకుంటున్నాను. నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్తావా అని చాలా బాధగా అడిగాడు యశ్వంత్. రేపు అక్క పుట్టినరోజు. నాన్న ఇంకా నేను తనని కలవడానికి వెళ్తున్నా. నువ్వు కూడా రావచ్చు అని అంది అనామిక. యశ్వంత్ కూడా దానికి అంగీకరించాడు. అనామిక అక్కడి నుండి వెళ్ళిపోయాక తను అక్కడే కూర్చొని యష్నా గురించి ఆలోచిస్తూ ఇప్పుడు తను లేదు అన్న నిజాన్ని అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మరుసటి రోజు యష్నా పుట్టినరోజు అవ్వడంతో యశ్వంత్, అనామిక ఇంకా బద్రీనాథ్ గారు కలిసి యష్నాను చివరిసారిగా కలవడానికి తనని పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళారు. అందరూ నిశ్శబ్దంగా నిలబడి అక్కడ యష్నా గురించే ఆలోచిస్తూ తనతో వాళ్ళు స్పెండ్ చేసిన టైం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాసేపు అయ్యాక వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేశారు. యశ్వంత్ అనామికతో, యష్నా నువ్వు నీ కలను నెరవేర్చుకోవాలని కోరుకుంది. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళాలని ఆమె చాలా ఆశపడింది అని అన్నాడు. లేదు, నాన్నను ఇలా ఒంటరిగా వదిలేయలేను అని అంది అనామిక. అను, నేను ఒంటరిగా ఎక్కడున్నాను తల్లి, నాతో ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి నీ కలల్ని నెరవేర్చుకో అని అన్నారు బద్రీనాథ్ గారు. లేదంకుల్, మీరు ఇక్కడ ఒంటరిగా ఉండరు, మీరు కూడా నాతో పాటు ముంబైకి వస్తున్నారు అని అన్నాడు యశ్వంత్. ఏంటి? కానీ నేను ముంబైకి ఎలా వస్తాను అని ఆశ్చర్యంగా అడిగారు బద్రీనాథ్ గారు. ఎందుకు రాకూడదు?
మీరు నాతో పాటు ముంబైలో ఉండాలి. బద్రీనాథ్ గారు ఏదో అనాలి అనుకున్నారు. కానీ యశ్వంత్, అంకుల్ ప్లీజ్ దయచేసి కాదు అనకండి. యష్నా కూడా ఇదే కోరుకుంది. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. మీరు తనతో ముంబైకి వస్తున్నారని నాకు స్పష్టంగా అప్పుడే చెప్పేసింది. ఇప్పుడు తను లేదని నేను తన మాటల్ని మర్చిపోలేను. మీరు దీన్ని నా గౌరవం లేదా మరి ఇంకేదైనా అనుకోండి, కానీ మీరు నాతో పాటే వస్తున్నారు అని దృఢంగా అన్నాడు యశ్వంత్. మొదట బద్రీనాథ్ గారు అంగీకరించలేదు. కానీ అనామిక కూడా ఆయన ముంబైకి వెళ్ళకపోతే తను కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళను అని చెప్పేసింది. ఎలాగోలాగా బద్రీనాథ్ గారు ఇంకా ఒప్పుకోక తప్పలేదు. ఆస్ట్రేలియా వెళ్ళడానికి తన బ్యాగులు సర్దుకుంటూ అనామిక యశ్వంత్తో, నీకు ఈ విషయం చెప్పడం అవసరం లేదు, అయినా నేను చెప్తున్నాను, నాన్నని జాగ్రత్తగా చూసుకో అని అంది. యశ్వంత్ తన తల ఊపడంతో ముగ్గురు ఆ ఇంటి నుండి బయలుదేరిపోయారు. వెళ్తూ ఉండగా యశ్వంత్కి ఎక్కడ చూసినా యష్నా రూపమే కనిపించింది. అదే నల్లటి చీర కట్టుకొని పెదవులపై చిరునవ్వుతో కళ్ళల్లో నీళ్లతో ఆమె తనకి బాయ్ చెప్తూ కనిపించింది. ముంబైకి వచ్చిన తర్వాత రాజ్ కుమార్ గారు ఇంకా కోమల్ గారికి నిజం తెలియడంతో వాళ్ళకి కూడా పెద్ద షాక్ తగిలింది. వాళ్ళు యశ్వంత్కి ఎలా సర్ది చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రయత్నించడానికి కూడా ట్రై చేయాలి అని అనుకున్నారు. కానీ యశ్వంత్ తనలో తాను బలంగా నిలబడ్డాడు. ఇంకా ఆ విషయాన్ని తిప్పేశాడు. బద్రీనాథ్ గారిని అక్కడే ఉంటాడని తన తల్లిదండ్రులని కూడా ఒప్పించారు. అనామికను ఆస్ట్రేలియా పంపించాడు. యశ్వంత్ కూడా సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తెరిచి అందులో బిజీ అయిపోయాడు. ఇలా కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ కోమల్ గారు ఇంకా రాజ్ కుమార్ గారు యశ్వంత్ గురించి పట్టించుకోవడం ప్రారంభించారు. అతను ఇంకా పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. ఇది విని ఇద్దరు కంగారు పడ్డారు. బద్రీనాథ్ గారు తనతో మాట్లాడి యశ్వంత్ని పెళ్లికి ఒప్పించారు. కానీ యశ్వంత్కి ఎవ్వరూ నచ్చలేదు. అనామిక కూడా అప్పుడప్పుడు తండ్రిని కలవడానికి యశ్వంత్ వాళ్ళ ఇంటికి వచ్చేది. అదే సమయంలో ఆమెకి కోమల్ గారితో చాలా అనుబంధం కలిగింది. మరియు ఆమె అనామికను వివాహం చేసుకోవడానికి యశ్వంత్ని ఒప్పించింది. ఇద్దరూ మొదట ఒప్పుకోలేదు. కానీ అందరూ పట్టుబట్టి ఇద్దరిని ఒప్పించారు. అలా 3 సంవత్సరాల తర్వాత యశ్వంత్ ఇంకా అనామికకు ఒక కూతురు పుట్టింది. వాళ్ళు తనకి యష్నా అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడితో అనామిక అనే ఈ కథ సమాప్తం.